హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి, కొంచెం ఏజ్ అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని సర్టెన్ ఏజ్లో ప్రశాంతంగా నా లైఫ్ని గడపాలి అని అనుకుంటున్నాను అని చెప్పి. యాక్చువల్గా మాకు 3 days హాలిడేస్ అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే. ఎందుకు అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే నార్మల్గా హాలిడేస్ కదా. సో శాంపుల్గా నా రోజు ఇలా గడిచింది, ఇలాగే నా ఫ్యూచర్ డేస్ అంటే నేను ఎప్పుడైతే రిటైర్ అయిపోయి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నానో ఇలా గడుపుతాను అని చెప్పి నా ఊహలో ఉన్నాను నేను. ఎవరికి తెలియదు కదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే నా ఆలోచన ఇలా గడపాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇది అండి, నేను చాలా ఎక్కువగా ఆలోచించుకుంటాను అనమాట. బేసిక్గా ఏంటి అంటే 45 years తర్వాత జాబ్ మానేయాలి, ఉన్న లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అని చెప్పి పొద్దున్నే లేచాను. నిజం చెప్పాలంటే కంగారుగా లేచాను. పనమ్మాయి 6:45కి వచ్చింది. సో అసలు మేలుకు రాలేదన్నమాట. ఒక చెయ్యి నొప్పితో లేచాను అనమాట. తను 7:15 or 7:30కి అంతా వెళ్ళిపోయింది. నేను మంచిగా ఒక అర లీటర్ నీళ్ళు తాగాను. వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి ఒక 3 hours 3 hours కాదు, 8:45కి అలా వాకింగ్కి వెళ్ళానండి. 10:45కి అలాగ వచ్చాను. 10,000 steps అయిన తర్వాతనే వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో 2 hours కంప్లీట్గా వాక్ చేసేసాను. కాళ్ళు ఆగుతున్నాయి. ఇంట్లోపలికి వచ్చి మంచిగా ఒక 1 లీటర్ మళ్ళీ నీళ్ళు తాగాను. యాక్చువల్గా పొద్దున్న వాకింగ్కి వెళ్ళే ముందరే బ్రష్ చేసుకుని మందులు వేసుకుని వెళ్ళాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వెళ్ళాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 లీటర్ నీళ్ళు తాగాను. ఇంకా కూర్చోవాలని అనుకున్నాను, ఎందుకంటే నేను చాలాసేపటి నుంచి కూర్చోలేదు. నేను ఆల్మోస్ట్ 6:45కి లేచాను అన్నాను కదా. ఇంకా అప్పటి నుంచి 11 o'clock వరకు అలాగైతే అసలు కూర్చోలేదన్నమాట. ఇంకా కూర్చునేసరికి ఒక్కటేసారి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అది కొంచెం స్టేబుల్గా చేసుకుని మళ్ళీ మంచిగా నీళ్ళు తాగి ఇంక లేచి మిగతా పనులు చేసుకోవాలి కదా. ఫుల్ ఎండ కొడుతుందండి. ట్యాన్ అయిపోయింది మొత్తము. యాక్చువల్గా నేను అప్లై చేసుకున్నాను ఏంటి అంటే ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. ఆ బిట్ మిస్ అయింది. సో అందుకే ముందరే చెప్తున్నాను. ఇప్పుడైతే కాఫీ పెట్టుకుందామని చెప్పి కాఫీ పెడుతున్నాను. చాలా అంటే చాలా అలసిపోయి చాలా ఆకలితో ఉన్నానండి. కాఫీ కూడా పంచదార లేకుండా తాగుతున్నాను అనమాట. కొంచెం కాఫీ పొడి ఎక్కువ వేసేసి చేశాను అనమాట. ఈరోజు కూర్చోవాలనిపిస్తుంది, కాకపోతే ఇది పెట్టుకొని కూర్చుందాము అని చెప్పి ఇంకా కాఫీ పెడుతున్నాను. ఈ లోపల మొక్కలకి నీళ్లు పోసి, బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోసేసి ఆ మధ్యలో కూర్చున్నాను అనమాట. ఇంకా కొంచెం సేపు కూర్చొని కొంచెం సేపు పని చేసి అలా చేశాను అనమాట. నాకు ఇలాగే చేసుకోవాలి అని ఒక కోరిక అయితే ఉందండి. అది ఎప్పటికి నెరవేరుతుందా అనేది నాకు కూడా తెలియదు, కానీ డెఫినెట్గా ఇలాగే ఉండాలి అని అయితే అనుకుంటున్నాను, ఆ దేవుడి దయ వల్ల. సో కాఫీ పెడుతున్నాను. ఇంకా కాఫీ కాసేసి వెళ్ళి కూర్చుని ఒక 1/2 hour వరకు ఇలాగే కూర్చున్నానండి. ఇంకా నాకు టైం అయిపోతుంది అలాంటి ఆలోచన ఏం లేదు. నిజం చెప్పాలంటే టీవీ చూడాలని కానివ్వండి ఏం లేదనమాట. ఎందుకంటే నేను వాకింగ్ చేసినప్పుడు పాటలు వింటా చేశాను అనమాట. కొంచెం అది కూడా ఒక పాజిటివిటీ కోసము, ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పి అలా చేస్తాను అనమాట. ఇంకా కూర్చుని కిటికీ దగ్గర ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటే నా ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినాయో తెలుసండి. అబ్బా, వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో, కరోనా టైంలో ఎక్కడ కూర్చునే కదా పని చేశాను, బయటకు చూస్తే అదే గుర్తు వస్తుంది అనమాట. ఇలా ఎక్కడ కూర్చునే కదా పని చేశాను. ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఇప్పుడు. ఆ టైంలో ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాండి నేను కరోనా టైంలో. నాకు లెగిస్తే పని ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి
అలాగే ఫేస్కే ఎండబెట్టేసుకున్న రోజులైతే ఎన్ని రోజులు ఉన్నాయో అలాగా ఫేస్ ప్యాక్ చాలా ఎండిపోయేంత వరకు వెళ్ళి స్నానం కూడా చేసేదాన్ని కాదు. అలా అయిపోయిందనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. కాఫీ తాగేసిన తర్వాత ఇదిగో ఐస్ క్యూబ్స్లో మంచినీళ్ళు వేసి పెడుతున్నాను అనమాట డీప్ ఫ్రీజ్లో, జ్యూస్ చేసుకుందాము అని చెప్పి. సో ఇవి నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ బేసిక్గా ఎక్కువ చేయను. నీళ్ళు కింద పడితే జారి పడతామని కొంచెం అదొక ఫీలింగ్ కనిపించదు కదా ఈ బండ్ల మీద, మళ్ళీ కింద పడితే మళ్ళీ తుడుచుకోవాలి, డబల్ పని అని చెప్పి చెయ్యను అనమాట. ఇదివరకు ట్యాప్ వాటర్ పోసి పెట్టాను, మంచిగా ఇవి కడిగేసి మంచినీళ్ళు పోసి మళ్ళీ పెట్టాను అనమాట. ఏదైనా జ్యూస్ గట్రా చేసుకుంటే అందులో ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కదా అనే ఆలోచనలో పెట్టాను అనమాట. ఇంకా ఈ క్యూబ్స్కి ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే కూడా ఒకసారి తీసి మంచిగా కడిగి అది మళ్ళీ పెట్టేశాను అనమాట యాజ్ యూజువల్గా. కాఫీ పెట్టినప్పుడు బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోసేసాను కదా, ఇంకా బయట మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ మొక్కలకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే నీళ్ళు పోద్దామని అనుకుంటాను, కానీ నాకైతే అస్సలు లొంగట్లేదు. పాపం 2-3 డేస్కి ఒకసారి పోస్తానన్నమాట నీళ్ళు వీటికి. కానీ ఇవి నన్ను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి, మంచిగా ఉంటానే ఉంటాయి, బాగుంటాయి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది పొద్దున్నప్పుడు, ఫ్రెష్ ఎయిర్ అబ్బా ఎంత బాగుంటుందో. పొద్దున్నప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఈ రోజు అయితే ఒక 2 డేస్ నుంచి అయితే వేడిగానే ఉంటుందిలేండి. ఏంటో మరి నేను ఇంట్లో ఉన్న 3 రోజులు కూడా సాయంత్రం చల్లగానే, అంటే చల్లగా కంటే మరీ చల్లగా కాదులేండి, గాలి వేసేస్తుంది, వర్షం పడేలాగా అయిపోతుంది అనమాట, ఎందుకో తెలీదు. ఇంకా మొక్కలకి నీళ్లు పోసేసి వెళ్ళి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు అనుకుంటండి. సో అది ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. శనగపిండి, పసుపు, పెరుగు ఈ 3 కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని ఒక 15-20 మినిట్స్ వదిలేసి ఫేస్ వాష్ చేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చేసాను అనమాట. తలుపులన్నీ వేసేస్తున్నాను, టైం 12 దాటిపోయింది. ఇంకా వేడొచ్చేస్తుంది కదా తలుపులన్నీ తీసుంటే, ఇంకా అందుకని తలుపులన్నీ వేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టుకుందామని చెప్పి పువ్వులు తీసి బయట పెడుతున్నాను అనమాట. ఇంకో పువ్వులు తీసాను, మొన్న తెచ్చిన పువ్వుల్ని కొన్ని ఉంచాను, ఇప్పుడు అవి యూస్ చేస్తున్నాను అనమాట. ఇది శుక్రవారం రోజునండి. ఇంకా మొన్న లాస్ట్ వీకే నేను దేవుడి గుడిని మంచిగా శుభ్రంగా చేశాను. అంతకు ముందర క్లీన్ చేసినప్పుడైతే నేను చేయలేదు, 1 వీక్ తర్వాత చేశాను అనమాట. నేను ఒక వీడియో కూడా పెట్టాను కదా, చాలా రోజుల తర్వాత దేవుడికి దీపం పెట్టి ధూపం వేసాను అని చెప్పి, ఆ టైంలోనే నేను క్లీన్ చేశాను అనమాట. నాకేంటి అని అంటే దేవుడికి పూజ చేసుకున్నప్పుడు కూడా మనం ఇంటిని వీక్లీ క్లీన్ చేసుకుంటాం కదండి, అలాగే దేవుడిది ఈ అల్మారీ కూడా క్లీన్ చేసేయాలని అనిపిస్తుంది నాకు. నేను అలాగే క్లీన్ చేసేస్తాలేండి, అలా చేస్తే తప్ప నాకు ఏంటో పూజ కూడా చేసుకోబుద్ది అవ్వదు. ఇంక అందుకని చెప్పేసి అల్మారీ క్లీన్ చేసేసి మళ్ళీ దీపం పెడుతున్నాను అనమాట. బేసిక్గా నాకు మంత్రాలు అవి చదవడం రాదండి, కాకపోతే దేవుడికి దీపం పెట్టుకుని ప్రశాంతంగా అయితే దండం పెట్టుకుంటాను. నేను గుడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న నా దండం ఒక్కటేలాగా ఉంటుంది. అందరం మంచిగా ఉండాలి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండి స్వామి అని కోరుకుంటాను అంతే. నా ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను నేను. గొడవ పడనని కాదు, కాకపోతే అది అప్పటికే వదిలేస్తాలేండి. ఇంక వాళ్ళతో మాట్లాడాలి అని అనిపించదు కాబట్టి ఇంక నేను మాట్లాడను అంతే. నాకు పర్సనల్గా అయినా ప్రొఫెషనల్గా అయినా కానీ, ప్రొఫెషనల్గా అయితే మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాను. పర్సనల్గా అయితే ఇంకా ఐ థింక్ మాట్లాడనేమో మేబీ. దేవుడికి దీపం పెట్టుకున్నాను ప్రశాంతంగా. ఇంకా ఇలా చూస్తూ ఒక 15-20 మినిట్స్ ఇక్కడే ఉంటాను అనమాట. ఇంకా వేడొచ్చేస్తుంది కదా సెగ, అప్పుడు లేచి వెళ్ళాను అనమాట పక్కకి. ఇంకా ఈరోజు ప్రశాంతంగా అన్నం తినాలి అని చెప్పి ఫస్ట్ వెళ్ళి, వేడిగా ఉంది కదా, ఇంకా టీవీ ఆన్ చేసుకొని కొంచెం సేపు కూర్చుని ఆ తర్వాత అన్నం తినడానికి వెళ్ళాను అనమాట. ఈ లోపల బడ్స్ ఉన్నాయి కదా, వాటికి ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టి
ఇంకా టీవీ ఆన్ చేసి వచ్చి కూర్చుని ఆలోచించుకుంటా ఉన్నాను, ఆఫీస్ పని చెయ్యాలా వద్దా అని చెప్పి. స్కూల్ పిల్లలు హోంవర్క్ చెయ్యాలి, అయ్యి బాబోయ్ 3 days ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాంలే, తర్వాత చేద్దాం అనుకుంటారు కదా. అలాగే అయిపోయిందండి నాకు కూడా. హోంవర్క్ కాదు కానీ ఆఫీస్ వర్కే. కానీ ఏంటో నాకు ఈరోజు సండే, ఈరోజు కూడా నేను చేయలేదండి. కంపల్సరీగా ఈరోజు చెయ్యాలి, లేదు అని అంటే రేపు చాలా హెక్టిక్ అయిపోతుంది. కాకపోతే మనము రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ఆలోచనలు ఏమీ ఉండవు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అలా బ్యాక్గ్రౌండ్లో ఆఫీస్కి వెళ్ళాము అని అంటే డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదండి. నాట్ ఓన్లీ ఆఫీస్, ఏ పని చేసినా కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచనలు అయితే ఉంటాయి కదా. ఇంకా కొంచెం కూర్చుని మంచిగా అన్నం తెచ్చుకొని ప్రశాంతంగా తిన్నాను. నేను డైట్లు అవి ఇవి ఏం చేయనండి, కొంచెం తినడం తగ్గిస్తాను అంతే కానీ ఏంటి కంప్లీట్గా తినడం మానేసి వాకింగ్ చేసేసి, లేకపోతే వాకింగ్ చేయకుండాను నేనైతే అసలు చేయను. ఎందుకు అనవసరంగా అలాగా హెల్త్ మీదకి తెచ్చుకోవడము. సంపాదించేది తినడానికి కదా, తినడానికి అని అంటే సంపాదించేది మూడిట్ల కోసమని నా ఒపీనియన్. ఫస్ట్ ఫుడ్, తర్వాత బెడ్, తర్వాత బట్టలు. ఈ 3 మంచిగా ఉంటే చాలు కదా. మనం నెత్తి మీదకి తెచ్చుకోవడం ఎందుకు, అనవసరంగా లేనిపోయిన డిసీజెస్. మనం తినకుండా ఉంటే అది డెఫినెట్గా ప్రాబ్లం అవుతుందని నా ఒపీనియన్ అనమాట. టైం 3 అయిపోయిందండి, వెళ్ళి పడుకుంటాను. ఇంకా తలుపులన్నీ వేసేసాను. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. టైం 3 అవుతుంది, బాగా నిద్ర వస్తుంది. పొద్దున్న చాలా కంగారుగా లేచా, ఏసీ ఆన్ చేసా, రూమ్ డార్క్ చేసా, పడుకుని లేచిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. మీరేం చేశారు ఈరోజు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. బాయ్.